హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫిట్ ఏజే వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చేసి హౌ టు మెయింటైన్ ద డైట్. అంటే మనం ఎప్పుడు మన ఏరియాలో ఉండం, ఎప్పుడైనా ఏదైనా వర్క్ ఉండి వేరే విలేజ్లో కానీ ఎటైనా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు అలా వెళ్ళినా కూడా మన డైట్ ఎలా మిస్ కాకుండా తీసుకోవాలి, అంటే ఎలా క్యారీ చేయాలి. ఒకవేళ ప్రాపర్గా మనకు అక్కడ మనం క్యారీ చేయాల్సిన ఐటమ్ లేదంటే ఆ టైంలో దానికి బదులు ఆల్టర్నేటివ్గా ఏది తీసుకోవాలి, ఇది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అలాగే నేను నా ఓన్గా నేను కుక్ చేసే రెసిపీ కూడా ఇందులో మీకు చూపిస్తాను. నచ్చితే మీరు జిమ్ చేసే వాళ్ళండి, మీకు అలా నచ్చితే మీరు అలా కుక్ చేసుకొని తినండి. ఓకే ఫ్రెండ్స్, వాచ్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ కుక్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే మనకు డైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డైట్ మాత్రం ప్రాపర్గా ఉండాలి. ఎందుకంటే మనం రేపు అంటే ఇవాళ నైట్ మనం ఊరికి వెళ్తే మళ్ళీ అక్కడ మనకు ఫుడ్ ప్రాబ్లం అవుతుంది. మనం అక్కడ బయట తిన్నామంటే మన ఇంట్లో చేసిన డైట్ అంతా మళ్ళీ మిస్ అవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే డైట్ ఇక్కడనే కుక్ చేసుకొని బాక్స్లలో క్యారీ చేయాలి. అప్పుడే మన డే టు డే డైట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే ఇప్పుడే నేను నైటే కుక్ చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే ఇప్పుడు చికెన్ కుక్ చేస్తున్నాను. అండ్ కుకింగ్ అండ్ ఎట్లా సపరేట్గా ప్రాపర్గా డైట్ ఎలా తీసుకోపోతారనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు. వాచ్ దిస్ వీడియో. ఇది వచ్చేసి 400 గ్రామ్ చికెన్. దీన్ని కుక్ చేయడానికి మనం ఆల్రెడీ కొలిసి పెట్టుకున్న 5 ml మస్టర్డ్ ఆయిల్ తీసుకుంటున్నాం. మీరు డైట్లో ఉన్నప్పుడు మస్టర్డ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేయండి. దీన్ని కొంచెం కలుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ముందు స్టవ్ అంటించుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ పోసి ఆ ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇవి వచ్చేసి లైట్ గోల్డ్ కలర్లోకి మారేలాగా కలుపుకుంటూ ఉండాలి వీటిని. మనం ఆల్రెడీ కలుపుకొట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేయాలి. వేసిన తర్వాత దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేయాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో ఒక చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ దాన్ని బాగా కలుపుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఇప్పుడు ఉడకనివ్వాలి. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. ఇది మన ప్యాకింగ్ కూడా బెటర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మన ప్యాకింగ్ అయితే అయిపోయింది. చూడండి, ఇది వస్తుంది బ్రేక్ఫాస్ట్ ఓట్ షేక్.
ఇది వచ్చేసి మన స్నాక్ యాపిల్ అండ్ కాజు పిస్తా. ఇది వచ్చేసి మన లంచ్కి 200 గ్రామ్స్ చికెన్. ఇది మన డిన్నరు 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్. ఇప్పుడు దీంట్లోకి ఇంకా 110 గ్రామ్స్ ఆఫ్ రైస్ అండ్ దీంట్లోకి 160 గ్రామ్స్ రైస్ యాడ్ చేయాలి. అది వేరే బాక్స్లో ప్యాక్ చేశాను. ఇది వచ్చేసి మన సలాడ్ 250 గ్రామ్స్. ఇది వచ్చేసి మనకు లంచ్లో 100 గ్రామ్స్, మళ్ళీ డిన్నర్లో 150 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా మనం ఒక మల్టీవిటమిన్ క్యాప్సిల్ అండ్ ఫిష్ ఆయిల్ క్యాప్సిల్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ తర్వాత. అవి వేరే బాక్స్లో పెట్టాను, ఎందుకంటే వీటిలో పెడితే అది ప్రాబ్లం అవుతుందని. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం డైట్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాము. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇలా కుక్ చేసుకొని తీసుకెళ్ళలేరు అనుకుంటే దాని బదులు ఆల్టర్నేట్గా మీరు ఎగ్స్ కానీ ఆమ్లెట్ కానీ తీసుకోవచ్చు. లేదు అంటే వే ప్రోటీన్ క్యారీ చేసిన అయిపోద్ది, ఎందుకంటే వే ప్రోటీన్ అనేది ఈజీగా క్యారీ చేయొచ్చు. బట్ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం మన ప్రోటీన్ గోల్ని హిట్ చేయాలి. మన డేలో మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రోటీన్ గోల్ని మాత్రం పక్కా హిట్ చేయాలి. క్యాలరీస్ అనేవి కొంచెం అటు ఇటు కావచ్చు, ఎందుకంటే మనం ఇంటికాడ ఉన్నది వేరు, అవుట్ సైడ్ వెళ్ళింది వేరు. క్యాలరీస్ అనేవి కరెక్ట్ తీసుకోలేకపోవచ్చు. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ హెవీగా క్యాలరీస్ తీసుకున్నారంటే మీరు వర్కౌట్ చేయలేక పొజిషన్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో మీరు లైట్ కార్డియో యాడ్ చేసుకోండి. అంటే ఒక 45 మినిట్స్ టు 1 అవర్ వాకింగ్ చేయండి. అలా చేయడం వల్ల కొంచెం మీ క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ. బాయ్. Bye bye.